హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డ్రైవింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే జేబీఎస్ ట్రిప్ అయిపోయిన తర్వాత లంచ్ చేసుకున్న టైంలో ఒక కిరాయి అయితే వచ్చింది. ఇదైతే మనకి కూకట్పల్లి టు మియాపూర్ అయితే ఉంది. ఆన్లైన్ 800 అయితే చూపించింది. సరే అని చెప్పేసి నేను లొకేషన్కి వెళ్తే అక్కడ లోడింగ్కి అయితే ఎవరు లేరనమాట. ఇక వర్షంలో తడుచుకుంటే నేనైతే లోడ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా లోడ్ అయిపోయిన తర్వాత నేనైతే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయాను. ఇది మియాపూర్ మిడ్ ప్లేస్ దగ్గర అయితే అన్లోడింగ్ ఉందన్నమాట. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత వెహికల్ రాగానే అక్కడైతే ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళు అన్లోడింగ్ చేస్తున్న సమయంలో కొంచెం హెల్ప్ చేయమంటే ఇక వాళ్ళు లోపల పెట్టుకోవడానికి అయితే కొంచెం హెల్ప్ అయితే చేసేసాను. మనకి 800 ఆన్లైన్లో వస్తే అన్న వాళ్ళకి మనకి 1000 రూపీస్ ఇచ్చారనమాట. ఈ ట్రిప్ అయిపోగానే ఇంకొక ట్రిప్ అనేది ఎమ్మటినే వచ్చిందనమాట. ఇది మనకి మియాపూర్ నుంచి మళ్ళీ కూకట్పల్లికి వచ్చిందనమాట. సరే ఇటు సైడ్ కదా అని చెప్పేసి లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయాను. మనదైతే 9 ఫీట్ బాడీ 10 ఫీట్ మీటర్లు ఉందనమాట వాళ్ళది. సరే అని చెప్పేసి నేను కస్టమర్ని 1400 అడిగాను. అడగంగానే తను కూడా అమౌంట్ అయితే ఇచ్చారనమాట. మనకైతే ఫస్ట్ ట్రిప్లో 800కి 1000 ఇచ్చారు. సెకండ్ ట్రిప్లో మనకి అరౌండ్ ఒక 800కి 1400 ఇచ్చారనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకునే కస్టమర్లు అందరూ కూడా డ్రైవర్ కష్టం తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత అడిగినా కూడా ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారు. మనం కూడా ఎక్కువైతే డిమాండ్ చేయం, మెటీరియల్ బట్టే రేట్ అడుగుతాం. ఎందుకంటే ముందు ట్రిప్లు అయితే కొంచెం ఎక్కువ లోడ్ వేసుకున్నాం కాబట్టి ఫ్లెక్సిబుల్ అనేది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 1400 అడిగాను. అదే లైట్ వెయిట్ అయితే ఒక 200-300లో అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మనకి ఆన్లైన్లో తక్కువ రేట్లు వచ్చినా కూడా కొంతమంది కస్టమర్లు అయితే అర్థం చేసుకొని మంచి రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమంది కస్టమర్లు అయితే ఇబ్బంది పెడుతుంటారు. కొన్నిసార్లు ఎంత హైట్ వేసినా ఓవర్లోడింగ్ చేసినా కూడా వాళ్ళు దబాయిస్తూ ఉంటారు అనమాట. మనకైతే ఇప్పటివరకు అట్లా టచ్ కాలేదు. Please subscribe for more videos. Hyderabad truck driver.